హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియో వచ్చేసి పర్ఫెక్ట్ ఫ్రంట్ పార్ట్ డాట్స్ ఎలా వేసుకోవాలి, హెచ్చు తగ్గులు లేకుండా ఉక్స్ పట్టి కానీ కాజపట్టి కానీ ఎలా స్టిచ్ చేసుకోవాలనేది అయితే చూసేయండి. చూడండి, నేను ఆల్రెడీ మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ అయితే జాయిన్ చేసి పెట్టేశానండి. ఇంకా డాట్స్ అనేది ఎలా వేసుకోవాలనేది చూసేయండి. స్టిచ్చింగ్ వీడియోస్ అయితే ఇప్పటి నుంచి మీకు ఖచ్చితంగా పెడతాను. చూడండి, మనకు డాట్స్ అనేది షోల్డర్కి ఎదురుగా రావాలన్నమాట. ఇక్కడ చూడండి, నేనైతే మీకు టేప్తో కూడా మెజర్ చేసి చెప్తాను అనమాట. చూడండి, మొత్తం స్కిప్ చేయకుండా చూడండి, లైక్ ఇచ్చేసేయండి. ఫస్ట్ అయితే ఇక్కడ మనం ఉక్స్ పట్టి నుంచి నేను దగ్గర 3 ఇంచులకు డాట్ పాయింట్ ఇచ్చాను. డాట్ వెడల్పు వచ్చేసి 2 ఇంచులు ఇచ్చాను. డాట్ పొడవు వచ్చేసి 3 ఇంచులు ఇచ్చాను. ఇది మనకు షోల్డర్కి ఎదురుగా రావాలి. ఏ సైజ్ అయినా అవనివ్వండి, చిన్న సైజ్ అయినా పెద్ద సైజ్ అయినా ఏదైనా అవనివ్వండి, షోల్డర్కి ఎదురుగా మెయిన్ డాట్ అనేది రావాలి. ఉక్స్ సైడ్ డాట్ వచ్చేసి మిడిల్లో రావాలి. ఆమ్రౌండ్ సైడ్ డాట్ అనేది మనం మెయిన్ డాట్ వేసేస్తే వస్తుంది కదా. ఇప్పుడు నేను ఈ డాట్స్ ఎలా స్టిచ్ చేస్తాననేది చూడండి. మనకు 2 సైడ్లు సేమ్ రావాలంటే బిగినర్స్కి కొంచెం ప్రాబ్లంగా ఉంటుంది కదా. ఒక సైడ్ ఇలా ఫస్ట్ మార్కింగ్ పెట్టేసుకొని ఇలా తట్టేసుకుంటే ఇంకొక సైడ్ పడుతుంది కదా. అప్పుడు ఇంకొక సైడ్ కూడా మార్కింగ్ వేసేసుకుంటే 2 సైడ్లు సేమ్ వచ్చేస్తాయి. నేనైతే డైరెక్ట్గా వేసేస్తాను. మీరు ఇంతకుముందు వీడియోలలో చూసుంటారు, కానీ ఇది క్లియర్గా బిగినర్స్కి రావాలన్నమాట వేయడము. అందుకని చెప్పేసి ఇలా తీసాను. చూడండి, ఇప్పుడు షోల్డర్కి ఎదురుగా ఇలా పట్టేసుకొని వేసేసుకోవచ్చు. ఇలా వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే సన్నటి క్లాత్లకి పై క్లాత్ అనేది సరిగ్గా రాదు కుట్లలో. కాబట్టి ఫస్ట్ సన్నటి క్లాతులు మనం డాట్స్ వేసేటప్పుడు ఈ చిన్న టిప్ పాటించాలన్నమాట. ఒక కుట్టు మనం ఎక్కడి వరకు డాట్ వేస్తున్నామో అక్కడికి ఇలా కుట్టు లాగాలి. ఈ విధంగా కుట్టు లాగి పట్టేసుకుంటే కింద క్లాత్ కూడా మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. కింది వైపు ఉన్న క్లాత్ కూడా మనకి స్టిచ్చింగ్లో కరెక్ట్గా ఉంటుంది. మనం లైనింగ్ దానికి ఒక్కదానికి ఎక్స్ట్రాగా పట్టేసుకొని పై క్లాత్ కుట్లల్లోకి రాకపోతే ముగ్గలుగా ముడతలుగా వచ్చేస్తుంది బ్లౌజ్. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటిస్తే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది, చూడడానికి నీట్గా ఉంటుంది, కస్టమర్ కూడా సాటిస్ఫాక్షన్ అవుతుంది అనమాట. చూడండి, ఇప్పుడు షోల్డర్కి ఎదురుగా ఇలా పట్టేసుకుంటే చూస్తారు కదా, నేను మార్కింగ్ వేసింది ఎలా వచ్చిందో ఇలా రావాలి. ఏ సైజ్ అయినా అవనివ్వండి, షోల్డర్కి ఎదురుగా పెట్టేసుకోండి. ఇప్పుడు 1 ఇంచ్ గ్యాప్, ఫోల్డింగ్ మీద 1 ఇంచ్ గ్యాప్తో వేస్తున్నాను. చూడండి, చెస్ట్ ఎక్కువగా ఉంది, ఎక్కువ షార్ప్గా వేస్తారంటే 3 ఇంచుల వరకు, అంటే ఇంచున్నర గ్యాప్తో కూడా వేసుకోవచ్చు అనమాట. ఫోల్డింగ్ మీద ఇంచున్నర అంటే మనకు 3 ఇంచులు అవుతుంది కదా. అలా ఇప్పుడు మెయిన్ డాట్ వేసాను కదా, ఇంకొకటి ఉక్స్ సైడ్ వేస్తున్నాను. అలాగే ఇంకొకటి ఆమ్ రౌండ్ సైడ్ కూడా వేసేస్తున్నాను. చూడండి, ఇలా నేను ఫస్ట్ కుట్టు వేసాను కాబట్టి ఈజీగా వచ్చేస్తుంది అనమాట మనకి. ఇంకా చూడండి, ఈ విధంగా చాలా సింపుల్గా వేసేసుకోవచ్చు డాట్స్ అనేవి, పెద్ద కష్టమేమీ కాదనమాట. ఈ విధంగా చూడండి, మనకి డాట్స్ అయితే రెడీ అయిపోయాయి కదా. బ్లౌజ్ షేప్ కూడా కరెక్ట్గా వచ్చేసింది. 4th డాట్ మీకు కావాలంటే 4th డాట్ కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ చివరిలో మీకు వేసి చూపిస్తాను. చూడండి, 4th డాట్ కూడా ఇలా వేయాలని. ఇప్పుడు చూసారు కదా, ఇంకొక సైడ్ కూడా సేమ్ అలానే వేసేసాను. ఇప్పుడు మీకు 4th డాట్ ఈ బ్లౌజ్కి లేదు, కానీ నేను మీకోసం వేసి చూస్తున్నాను. నేను స్టిచ్చింగ్లో మళ్ళీ విప్పేసుకుంటాను. చూడండి, 4th డాట్ చాలామంది సెంటర్లో వేస్తారు, అలా వేయకూడదు. కొంచెం కింది వైపున ఇలా క్రాస్గా పట్టేసుకొని ఇప్పుడు మిగతా డాట్స్కి ఎంత గ్యాప్ ఉందో అంతే గ్యాప్ ఉండేటట్టుగా చూసుకొని వేసేసుకోవాలన్నమాట. నేను రెండింటికి వేసి చూపిస్తున్నాను. చూడండి, మీకు ఇక్కడ ఇలా సింపుల్గా డాట్స్ అనేది వేసుకోవచ్చండి. కొంతమంది డాట్స్ వేస్తారు, కానీ ఫ్రంట్ పార్ట్ మొత్తం పట్టేసినట్టుగా అసలు ఫిట్టింగ్ బాగుండదు, సాటిస్ఫాక్షన్ అనేది అస్సలు ఉండదన్నమాట. వేసుకున్న కస్టమర్కి పట్టేసినట్టుగా, లేదంటే లూజ్ అయిపోవడం, పట్టేసినట్టుగా అవడం ఉంటుంది. ఇలా కనుక వేసారంటే షోల్డర్కి ఎదురుగా మెయిన్ డాట్ వేసేసి మిగతా డాట్స్ ఇలా వేసారంటే కరెక్ట్గా చెస్ట్ అనేది కరెక్ట్గా ఈ ప్లేస్లో కూర్చొని ఫిట్నెస్ అనేది బాగుంటుందన్నమాట చూడడానికి. ఇప్పుడు వచ్చేసి నా స్టైల్లో క్రాస్ బెల్ట్ ఎలా అతుక్కోవాలని చూడండి. నేను ఆల్రెడీ లైనింగ్కి మెయిన్ క్లాత్కి అటాచ్ చేసి పెట్టానమాట. ఇంకొక లైనింగ్ కూడా వేస్తాను కదా, అందుకని చెప్పేసి. చూడండి, ఇప్పుడైతే మనం ఆల్రెడీ అటాచ్ చేసాం లైనింగ్ ఒకదానికి, కాబట్టి అది ఇలా ఉల్టా సీదా చూసేసుకొని ఉక్స్ పట్టీ కంటే కొంచెం పైకి పెట్టాలండి. నేను అన్లోడింగ్ పద్ధతిలో మీకు చూపిస్తున్నాను. ఇది ఉక్స్ పట్టీ కంటే కొంచెం పైకి పెట్టేసుకొని ఈ విధంగా స్టిచ్ వేయాలి. ఎందుకు పైకి పెట్టాలి అంటే, మనం మళ్ళీ లోడింగ్ స్టిచ్ వేసేటప్పుడు కొన్నిసార్లు క్రాస్ బెల్ట్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. అలా వెళ్ళిపోకుండా ఉండాలంటే మనం ఉక్స్ పట్టీ కంటే కొంచెం పైకి పెట్టేసుకొని కింద లైనింగ్, పైన వచ్చేసి మెయిన్ క్లాత్ లైనింగ్ జాయింట్ చేసాం కదా, అది పెట్టేసుకొని ఈ మెయిన్ డాట్ పైన స్టిచ్ పడకూడదు అనమాట. కొంచెం ఫోల్డింగ్ చేసేసుకోవాలి, అది బయటికి రావాలన్నమాట. అలా వస్తేనే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అనేది బాగుంటుంది. ఈ విధంగా స్టిచ్ అయితే వేసుకోవాలి, దానిపైన కుట్టు పడకుండా. ఇప్పుడు సేమ్ ఇదే విధంగా ఇంకొక సైడ్ కూడా వేస్తాను. చూడండి, సింపుల్గా కుట్టేసుకోవచ్చు అనమాట. నాకు ఈ ఫ్రంట్ పార్ట్ కుట్టడానికి కరెక్ట్ టైము ఇప్పుడు మీకు పెట్టాను కదా, అంతే టైం పట్టింది. చూడండి,
ఇలా ఉక్స్ పట్టి కొంచెం పైకి అనమాట. ఉక్స్ పట్టి కంటే క్రాస్ బెల్ట్ కొంచెం పైకి పెట్టేస్తున్నాను ఇక్కడ. ఇప్పుడు ఇది కూడా సేమ్ అలానే స్టిచ్ వేస్తాను. ఇప్పుడు నాకు ఫ్రంట్ పార్ట్ కుట్టడానికి ఎంత టైం పట్టింది, 13 మినిట్స్ పట్టింది. బ్యాక్ పార్ట్ ఎంతసేపు పడుతుంది, ఒక 5-6 మినిట్స్ పడుతుంది. హ్యాండ్స్ ఒక 10 మినిట్స్. ఇలా మనం బ్లౌజ్ అనేది 40-45 మినిట్స్లో నార్మల్ బ్లౌజ్ అయితే కుట్టేయచ్చు అనమాట. డిజైన్ లేని బ్లౌజ్, లైనింగ్ బ్లౌజ్. ఇలా ఒకదాని తర్వాత ఒకటి స్టిచ్ చేసుకునే విధానం తెలియాలి మనకి, ఎలా స్టిచ్ చేయాలనే విధానం తెలియాలి. చూడండి, ఇంకొక సైడ్ క్రాస్ బెల్ట్ కూడా అలాగే వేసాను. డాట్ దగ్గరికి వచ్చేసరికి డాట్ ఫోల్డింగ్ చేసేసాను అనమాట. డాట్ అనేది కుట్లల్లో పడింది అనుకోండి, మళ్ళీ బ్లౌజ్ అనేది ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ బాగుండదు, పట్టేసినట్టుగా ఉంటుంది. కాబట్టి కుట్లలో పడకుండా చూసుకోవాలన్నమాట. చూడండి, ఇలా ఫోల్డింగ్ ఇచ్చేసేయండి. ఫోల్డింగ్ ఇచ్చేస్తే పడదు ఇంకా. ఇప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు రెడీ అయిపోయింది కదా. చాలామంది ఇలాగే కుట్టేస్తారనమాట కింద క్రాస్ బెల్ట్ని. అలా కాదు. ఇప్పుడు వచ్చేసి ఈ ఉక్స్ పట్టి కాజపట్టి సైజ్ ప్రకారం ఉందా లేదా చెక్ చేసుకోవాలి. పైన పావించి కుట్టు వదిలేసుకొని కింద మనం క్రాస్ పట్టి ఎంత కుట్లలోకి పట్టుకోవాలనేది ఒక్కసారి ఇలా చెక్ చేసుకోవాలి. కొంచెం ఎక్స్ట్రాగానే ఉంది కదా, ఇది కుట్లలోకి వెళ్తే మన క్రాస్ బెల్ట్ కూడా మందంగా ఉంటుంది కాబట్టి ఏం పర్వాలేదు, అలాగే పెట్టేసి స్టిచ్ వేయచ్చు అనమాట. ఇంకా సైడ్ వైపుకి వచ్చేసరికి బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా, ఆల్రెడీ స్టిచ్ చేసి పెట్టుకుంటాం కదా, అది ఒకసారి పెట్టి చెక్ చేసుకోవాలి మనకి ఎక్కడి వరకు కుట్టు వస్తుంది, ఇక్కడ వరకు క్లాత్ సరిపోతుందని. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ 4th డాట్ వేయడం వల్ల నాకు కొంచెం తక్కువ వచ్చింది, కానీ నేను ఈ సైజ్కి 4th డాట్ వేయాలని లేదు, విప్పేస్తాను కాబట్టి స్టిచ్చింగ్లో నాకు ఇంత కుట్టు వేస్తే సరిపోతుందన్నమాట. ఇలా మార్కింగ్ ప్రతిదీ చూసుకోవడం వల్ల సైడ్ కుట్లు వేసేటప్పుడు హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా వస్తుంది బ్లౌజ్ అనేది. చూడండి, ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ మొత్తం ఫోల్డింగ్ చేసేసి క్రాస్ బెల్ట్ లోపలికి వచ్చేటట్టు పెట్టేసుకొని క్రాస్ బెల్ట్ పైనే స్టిచ్ పడాలి, ఫ్రంట్ పార్ట్ మీద స్టిచ్ పడకూడదు. మనం ఉల్టా తీసినప్పుడు రావాలి కదా, అందుకని ప్యాకెట్లో పెట్టినట్టుగా ఈ విధంగా పెట్టేసుకొని స్టిచ్ వేసుకోవాలి. క్రాస్ బెల్ట్లకి డబుల్ స్టిచ్ వేయాలి, షోల్డర్ మీద డబుల్ స్టిచ్ వేయాలి, హ్యాండ్స్ జాయింట్కి కూడా డబుల్ స్టిచ్ అయితే వేయాల్సి ఉంటుందన్నమాట. బ్లౌజ్కి సింగిల్ స్టిచ్ అనేది వేయకూడదు. ఇప్పుడు వచ్చేసి చూడండి, కింద ఇంకొక సైడ్ కూడా సేమ్ మనం జాయింట్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా ఉల్టా తీసేసి నేను స్టిచ్ వేస్తున్నాను. దీనికి మార్కింగ్ ఏం పెట్టట్లేదండి, నేను డైరెక్ట్గా వేయగలుగుతాను కాబట్టి వేసేస్తున్నాను. మీరైతే ఈ సెకండ్ పార్ట్కి కూడా చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని ఎక్కడి వరకు వేయాలన్నది చూసుకొని వేసేయండి. చూస్తున్నారు కదా, ఇంకా నేను డైరెక్ట్గా వేసేస్తున్నాను. ఇక్కడ సింపుల్గా ఈజీగా ఎంత పెద్ద సైజ్ అయినా అవ్వనివ్వండి, ఎంత చిన్న సైజ్ అయినా అవ్వనివ్వండి, ఈ విధంగా స్టిచ్ చేశారంటే పర్ఫెక్ట్గా కుదురుతుందనమాట. ఇప్పుడు వచ్చేసి మన క్రాస్ బెల్ట్ కూడా లోడింగ్ పద్ధతిలో అయిపోయిందనమాట. ఇప్పుడు లోపల ఉన్న ఫ్రంట్ పార్ట్ని బయటికి లాగేస్తే ఇదంతా ఖర్చులన్నీ లోపలికి వెళ్ళిపోతాయి. చాలా మంచి ఫినిషింగ్ వస్తుందన్నమాట ఇలా వేయడం వల్ల. ఇప్పటి పద్ధతి కాదండి, ఈ పద్ధతిలో వేయండి, బ్లౌజ్ అనేది బాగా సెట్ అవుతుంది. చూడండి, ఇంకా ఇప్పుడు వచ్చేసి లోపల ఉన్న క్లాత్ మొత్తం ఉల్టా తీసేస్తే మనకి ఈ విధంగా లోడింగ్లో క్రాస్ బెల్ట్ అయితే రెడీ అయిపోయింది. చూస్తారు కదా. ఇప్పుడు వచ్చేసి ఉక్స్ పట్టి కాజా పట్టి ఎలా స్టిచ్ చేసుకోవాలనేది మీకు అయితే చూపిస్తాను. చూడండి, ఇంకొక సైడ్ కూడా ఓపెన్ చేసేస్తున్నాను. ఈ విధంగా చూస్తున్నారు కదా, ఈ విధంగా వేయడం వల్ల మంచి ఫిట్టింగ్ ఉంటుందన్నమాట బ్లౌజ్కి. ఇప్పుడు చూడండి, ఈ రెండు సమానంగా ఉన్నాయా లేదని ఒక్కసారి చెక్ చేసుకోవాలన్నమాట. ఏమైనా హెచ్చు తగ్గులు ఉన్నాయా లేదని ఈ విధంగా చెక్ చేసుకుంటే నాకు చూడండి రైట్ సైడ్ కొంచెం అంటే కొంచెం, ఒక పావించి కూడా కాదండి, 2 గీతలంత ఎక్స్ట్రాగా ఉంది. మరి ఇలా ఎక్స్ట్రాగా వచ్చినప్పుడు మళ్ళీ క్రాస్ బెల్ట్ విప్పి వేయాలంటే అవసరం లేదండి. మనం ఉక్స్ దగ్గర డాట్ వేస్తాం కదా, అక్కడ మనకి ఎంతైతే ఎక్స్ట్రాగా ఉందో అంత పట్టేసుకొని కుట్టు వేస్తే సరిపోతుందన్నమాట. ఎంత అంటే మళ్ళీ 1 ఇంచు, 2 ఇంచెస్, 1.5 ఇంచ్ అలా కాదండి, పావించు నుంచి 1/2 ఇంచ్ లోపల ఉంటే వేసేసుకోవాలి. అంతకు ఎక్కువగా గ్యాప్ వచ్చిందనుకోండి ఉక్స్ పట్టికి కాజా పట్టికి మీ బ్లౌజ్ సెట్ కాదనమాట. కాబట్టి చూసుకోండి, నాకు 2 గీతలంత ఉంటే నేను వేసేసాను. ఇప్పుడు 2 సమానంగా అయిపోయాయి అనమాట. ఉక్స్ పట్టి కాజా పట్టి సమానంగా అయిపోయాయి. ఇప్పుడు వచ్చేసి మనం కాజా పట్టి ఉక్స్ పట్టి ఎలా అతుక్కోవాలో కూడా చూసేయండి ఇదే వీడియోలో. ఫ్రంట్ పార్ట్ మొత్తం స్టిచ్చింగ్ చూపిస్తున్నాను అనమాట. ఇంకా బ్యాక్ పార్ట్ అంటే నార్మల్గా ఎవరైనా స్టిచ్ చేసేస్తాం, ఫ్రంట్లోనే కదా మిస్టేక్ చేసేది, అందుకని మీకు ఫ్రంట్ పార్ట్ చూపిస్తున్నాను. చూడండి, ఇప్పుడు వచ్చేసి కాజా పట్టికి నేను లైనింగ్ క్లాత్, మెయిన్ క్లాత్ 2 వాడతాను అనమాట. చూడండి, ఉల్టా సీదా చూసేసుకొని ఈ సీదా వైపున అంటే ఉల్టా వైపున లైనింగ్ పెట్టాను, పై వైపున శారీ పీస్ పెట్టాను అనమాట. ఇలా డబల్ వేయడం వల్ల మనకి కాజా పట్టి అయినా ఉక్స్ పట్టి అయినా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఉక్స్ పట్టికి డబల్ ఏమి వేయమండి, మనము ఫోల్డింగ్ మీద వేసేస్తాము. అదే కాజా పట్టికి లైనింగ్, మెయిన్ క్లాత్ ఇలా 2 వేసేయాలన్నమాట. ఇప్పుడు చూడండి, నేను కింది నుంచి పెట్టాను, చూస్తున్నారు కదా, లైనింగ్ క్లాత్, మెయిన్ క్లాత్ కింద నుంచి పెట్టేసుకొని ఒక స్టిచ్ వేసేసి
మళ్ళీ దాని పై వైపున ఇంకొక స్టిచ్ అయితే వేసేస్తున్నాను చూడండి. ఇలా వేయడం వల్ల మనకి ఈజీగా లోడింగ్ అనేది సింపుల్గా తిరుగుతుంది అనమాట, ఎక్కడ ముడతలు లేకుండా. ఈ విధంగా ఇప్పుడు వచ్చేసి పైన ఉన్న ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే తీసేసుకొని కొంచెం లోపలికి మర్చుకోవడానికి ఉంచుకోవాలి. ఈ విధంగా ఖర్చులు కనిపించకుండా లోపలికి మార్చేసుకొని ఒక ఫోల్డింగ్ మీద స్టిచ్ అయితే వేసేయాలండి. ఇది వచ్చేసి కాజా పట్టి, గుర్తుంచుకోండి. ఇలా చివరి వరకు స్టిచ్ వేసేయాలి. మనం నీట్గా సెట్ చేసుకోవాలన్నమాట, అంతా ఒకటే లెవెల్లో రావాలి స్టిచ్ అనేది. అంటే మనం ఫోల్డింగ్ చేసిన క్లాత్ ఒకటే లెవెల్లో ఉండేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి దాన్ని ఇంకొక ఫోల్డింగ్ చేసేస్తే ఇది ఎక్స్ట్రాగా వస్తుంది అనమాట మనకు కాజా పట్టి అనేది. ఈ విధంగా రావాలి చూడండి. ఇలా ఫస్ట్ స్టార్టింగ్లో రఫ్ ఇచ్చేసేసి చివరి వరకు ఈ విధంగా కుట్టు వేసుకుంటూ రావాలి. దీనికి మనం కాజాలు వేస్తామన్నమాట. దీనికి చూడండి, మిషన్ కాజాలు అయినా వేసుకోవచ్చండి, కానీ కస్టమర్ చాయిస్ అనమాట, వాళ్ళు చెప్పేదాన్ని బట్టి వేస్తూ ఉంటాను. చూడండి, ఇప్పుడు మనకి కాజాపట్టి రెడీ అయిపోయింది కదా. నెక్స్ట్ ఉక్స్ పట్టి అనేది ఇప్పుడు మనం ఇందాక కాజాపట్టి ఏం చేసాం, కింద నుంచి పెట్టాం కదా, ఇది వచ్చేసి పైనుంచి వస్తుంది అనమాట ఉక్స్ పట్టి అనేది. ఈ విధంగా డబల్ ఫోల్డింగ్ మీద క్లాత్ అయితే తీసేసుకొని ఇక్కడ మిడిల్లో మన ఉక్స్ పట్టికి మిడిల్లో చిన్న టక్స్ పెట్టేసుకోవాలన్నమాట. ఇలా పెట్టడం వల్ల ఫిట్టింగ్ బాగుంటుంది. ఈ విధంగా చివరి వరకు కుట్టు వేసేయాలి. ఇది వచ్చేసి ఉక్స్ పట్టి చూడండి. ఇప్పుడు ఒక కుట్టు వేసాం కదా, కింద ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ కట్ చేసుకొని పై వైపున ఇంకొక స్టిచ్ వేయాలి ఇలా నీట్గా. ఇప్పుడు దీన్ని మొత్తం లోపలికి మర్చాలన్నమాట. మనకు కాజా పట్టి అనేది పైకి వస్తుంది, ఉక్స్ పట్టి అనేది లోపలికి వస్తుంది. ఎందుకంటే ఇలా ఫోల్డింగ్ అనేది లోపలికి మొత్తం చేసేస్తాం కాబట్టి దీనికి మనం ఉక్స్ స్టిచ్ చేస్తాం. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. చూడండి, మీకు మంచి ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ అయితే చూపించేసాను కదా. అలాగే ఇప్పటి నుంచి చిన్న చిన్న టిప్స్తో ఎక్కడ ఎలా స్టిచ్ చేసుకోవాలి, కొన్ని సమస్యలు వచ్చినప్పుడు హెచ్చు తగ్గులుగా ఉన్నప్పుడు అనేది నెక్స్ట్ వీడియోలలో అయితే పెడతానండి. చూడండి, ఇంకా నాకైతే ఇక్కడ చెక్ చేసుకుంటున్నాను అనమాట, సైజ్ ప్రకారం ఉందా లేదా అనేది. నాకు కరెక్ట్గా వచ్చేసింది. ఈ విధంగా రావాలి మనం స్టిచ్ చేసిన తర్వాత, హెచ్చు తగ్గు లేకుండా రావాలి. చూడండి, ఇక్కడ చూడండి, ఉక్స్ పట్టి కాజా పట్టి పైన పెట్టేసి చూస్తే కొంచెం అంటే కొంచెం ఉక్స్ పట్టి అనేది ఎక్కువగా ఉంది. ఉక్స్ పట్టి అనేది మనం ఇలా స్టిచ్ చేసినప్పుడు కొంచెం ఎక్స్ట్రాగా వస్తుందండి. తీసేసుకుంటే మన బ్లౌజ్ అనేది కరెక్ట్గా కుదురుతుంది అనమాట. కాజా పట్టి ఎప్పుడు ఎక్కువగా కాదు, ఉక్స్ పట్టి అప్పుడప్పుడు ఇలా ఎక్స్ట్రాగా అవుతుంది. అటువంటప్పుడు ఇలా తీసేసుకోవాలి. చూడండి, ఇంకా మనకు ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇలా ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే ఎక్కడ హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా వస్తుందన్నమాట. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చివరి వరకు చూసిన వాళ్ళు ఒక లైక్ ఇచ్చేయండి. లైక్ ఇచ్చినప్పుడు హైప్ ఆప్షన్ పాయింట్స్ కూడా ఇచ్చేస్తారని అనుకుంటున్నాను.